హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మంచి పప్పు వండుకుందాం. అది పప్పు టమాటా, పప్పు తోటకూర, పప్పు గోంగూర, ఇలా పప్పు ఆనపకాయ, పప్పుతోటి చాలా కాంబినేషన్గా కలిపి మనం తినచ్చు. కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఏంటో అనుకుంటున్నారు, ఇది బూడిద గుమ్మడికాయ అండి. చాలా బాగుంటుంది పప్పులో వేసుకుని వండుకుంటే. బూడిద గుమ్మడికాయ మనకి హెల్త్కి చాలా మంచిది. అంటే బీపీ, షుగర్ని ఇవన్నీ కంట్రోల్లో పెడుతుంది. చాలా చాలా మంచిది. ఒకసారి దొరికినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. బూడిద గుమ్మడికాయ నేను హాఫ్ ముక్క తీసుకున్నాను. శుభ్రం కడగాలి. ఇలా పైన తెల్లగా ఉన్నదంతా కడగండి. కడిగిన తర్వాత పైన పొట్టు తీసుకోవాలి. అలాగే ఇలా లోన ఉన్న గింజలు తీసేయండి. కొంచెం తెల్లగా ఉంటుంది లోన గింజల దగ్గర, అది కూడా తీసుకోండి. నేను ఇలా తీసి కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. మీకు చూపిస్తాను గింజలు ఇవన్నీ. చూడండి, గింజలు ఈ తెల్లగా ఉన్నది అదే మరి పైన పొట్టు కూడా తీసుకోవాలి. ఇలా మన బూడిద గుమ్మడికాయ దొరికినప్పుడు ఒక్కసారి పప్పులో వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. దీన్ని కందిపప్పును శుభ్రంగా వేపండి. వేపిన తర్వాత ఒక 2 సార్లు కడగండి. మనం తీసుకున్న కప్పుతోటి 2 కప్పులు నీళ్ళు పోసి ఒక అరగంట పావుగంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలోని మనం కట్ చేసుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలు వేసుకొని నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోండి. వేసిన తర్వాత ఇందులో మనం టమాటా ఒకటి కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లి దంచి వేసుకోండి. అలాగే చిన్న ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 5 కట్ చేసుకోవాలి. ఇవన్నీ మనం పప్పులో వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే చింతపండు రసం కొద్దిగా, మరీ ఎక్కువ వేయకండి. చింతపండు రసం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలానే ఎక్కువ వేయకండి, కొద్దిగా వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కందిపప్పు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 2 కప్పులు నీళ్ళు పోసుకొని కుక్కర్ గిన్నె మీద మూత పెట్టుకొని గ్యాస్ని మీడియంలో పెట్టి చక్కగా పప్పుని ఉడికించుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకున్నాను. కుక్కర్ గిన్నె మూత తీసి ఒకసారి కలుపుకొని పప్పుని కొంచెం మెదుపుకోవాలి. అంటే కొంచెం మెత్తగా చేసుకోవాలి. నేనైతే మరీ మెత్తగా చేయట్లేదు, కొంచెం పప్పులాగా ఉంటే నాకు నచ్చుతుంది. అందుకు మరీ మెత్తగా చేసుకోవట్లేదు. మనం ఉప్పు వేయలేదు పప్పులోనే, ఉప్పు వేసుకుందాం. సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది. వీలైన మట్టుకు మీరు కల్లుప్పే వాడండి. ఉప్పు వేసుకొని ఒకసారి మరలా ఒకసారి మెతుకుందాం, ఉప్పు అంతా కలిసేలాగా. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం. పప్పు బూడిద గుమ్మడికాయని పోపు పెట్టుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి ఒక 2 ఎండుమిర్చిని ముక్కలు చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకోండి. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకొని పోపునంతా వేసుకోవాలి. పోపు అంతా వేగిన తర్వాత ఈ పప్పుని ఇందులో వేసుకుందాం. పప్పును వేసి చక్కగా ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీలో ఎంతమందికి తెలుసో బూడిద గుమ్మడికాయ పప్పు, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఒకసారి గుమ్మడికాయ దొరికినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. పోపు పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. వేడివేడిగా రైస్లోనే బాగుంటుంది, చపాతీకి, రోటీకి, చాలా అట్లకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బూడిద గుమ్మడికాయ దొరికినప్పుడు బూడిద గుమ్మడికాయ పప్పు వండుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.